నారావారిపల్లెకు నటుడు మంచు మనోజ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్తో ఆయన భేటీ అయ్యారు. మరోవైపు మంచు మనోజ్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా మోహన్ బాబు కాలేజీలోకి అనుమతి లేదని నోటీసుల్లో చెప్పారు. ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ నివాసంలో మంచు మనోజ్ ఉన్నారు. అయితే మంత్రి లోకేష్తో భేటీ తర్వాత ఆయన ఎటువైపు వెళ్తారు అనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. మనోజ్ అనుచరులు మాత్రం స్కూల్ దగ్గర ఉన్న తన ఇంటికి మంచు మనోజ్ వెళ్తారని చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎంబీఐ యూనివర్సిటీ గేట్లను సిబ్బంది మూసివేశారు. మనోజ్ వస్తారన్న సమాచారంతో కాలేజీ గేట్లు మూసివేసినట్టు తెలియవస్తోంది. కాలేజీ పరిసరాల్లోకి ఎవరినీ సిబ్బంది అనుమతించడం లేదు. కాలేజీ ఆవరణలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కాలేజీ దగ్గర భద్రతను పెంచారు. మరి ఇదిలా ఉంటే మంచు ఫ్యామిలీలో మరోసారి రగడ మొదలైనట్టు కనిపిస్తోంది. సంక్రాంతి సందర్భంగా చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ మోహన్ బాబు, విష్ణు బ్యానర్లు వేయించారు. సంక్రాంతి రోజు రాత్రి మంచు మనోజ్ తన ఫ్యామిలీ ఫోటోతో బ్యానర్లు వేయించారు. అయితే మనోజ్ బ్యానర్లను పండగ పూట మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. విషయం తెలుసుకున్న మంచు మనోజ్ హుటాహుటిన రంగంపేటకు బయలుదేరినట్టు తెలియవస్తోంది. రైట్, మంచు ఫ్యామిలీలో గొడవ ఇంకా చల్లారినట్లేదు. ప్రస్తుతం నారావారిపల్లె కేంద్రంగా మంచు మనోజ్ నారా లోకేష్తో కలిశారు. అలాగే మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మంచు మనోజ్ అక్కడికి వెళ్తారనే సమాచారంతో పోలీసులు నోటీసులు జారీ చేసి అక్కడికి వెళ్ళవద్దని మంచు మనోజ్కు చెప్పినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు. థ్యాంక్ యూ మూర్తి గారు. ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినంత వరకు ఈ వివాదం అయితే ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే మంచి ఫ్యామిలీలో వివాదం అనేది చాలా తారాస్థాయికి చేరిందని చెప్పలేదు. ఎందుకంటే భోగి రోజు మాత్రం విష్ణు మోహన్ బాబు ఫ్లెక్సీలు మాత్రమే ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సంక్రాంతి రోజు మాత్రం మంచు మనోజ్ ఆయన భార్య సంబంధించిన ఫోటోలు కూడా ఫ్లెక్సీలు కూడా వెలిసాయి. ఈ ఫ్లెక్సీలు వెలిసిన తర్వాత మధ్యాహ్నం తర్వాత ఆ ఫ్లెక్సీలు అన్ని అర్ధాంతరంగా తీసేయడం జరిగింది. ఎవరు తీశారు, ఎందుకు తీశారు అనేది ఎవరికి తెలియని పరిస్థితి అంటే ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చానీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ కూడా ఈ సమాచారం తెలుసుకొని హుటాహుటిన తిరుపతికి చేరుకోవడం జరిగింది. తిరుపతి నుంచి నేరుగా నారావారిపల్లి చేరుకొని మంత్రి లోకేష్ తోటి ఆయన సమావేశమయ్యారు. మంత్రి లోకేష్ కూడా తనకు జరుగుతున్న కుటుంబ పరంగా తనకు జరుగుతున్న అన్యాయం గురించి కానీ మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి విషయాలకు సంబంధించి కూడా ఆయన పూర్తిగా ఆధారాలతో సహా ఆయన లోకేష్ కి అందజేసినట్లు. ఎందుకంటే గతంలో కూడా ఏదైతే 2019లో కూడా మోహన్ బాబు ఫీజు రియంబర్స్మెంట్ తమకు అందట్లేదు, తమ విద్యార్థులకు అందట్లేదు అని చెప్పని మోహన్ బాబు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసిన నేపథ్యంలో గతంలో ఆ ప్రభుత్వంలో కూడా 2019లో కూడా ఏదైతే బీసీలకు చెందాల్సిన రియంబర్స్మెంట్ కూడా ఓసీలకి ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు ఈ మంత్రి అని చెప్పిన అప్పట్లో ఒక పెద్ద దుమారం అయితే రెగ్గింది. ఆ నేపథ్యానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలన్నింటినీ మనోజ్ సేకరించి లోకేష్ ఇచ్చినట్టు సమాచారం అయితే వస్తుంది. కానీ దీని మీద క్లారిటీ అయితే ప్రస్తుతానికి అయితే ఎవరు లేని పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే మోహన్ బాబు యూనివర్సిటీలో ఏం జరుగుతుంది, అసలు ఎలాంటి పరిస్థితులు నెలకొని ఆ చుట్టుపక్కల కాలేజీకి ఎదురుగా ఉన్న షాపుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం కానీ, లేదంటే రంగంపేట సంబంధించి పంచాయతీకి చెల్లించాల్సిన పన్నులు కానీ, వీటన్నిటికి సంబంధించి కూడా కొంత వివాదాస్పదమైన పరిస్థితులు నెలకొన్న పరిస్థితుల్లో ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మోహన్ బాబు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ పార్టీలు మారుతున్న క్రమంలో ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ అక్కడ ఎవరు కానీ వాళ్ళ దగ్గరికి పోలేని పరిస్థితి నెలకొంటున్న పరిస్థితుల్లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ప్రస్తుతం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ హరిబాబు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.